బంజారాహిల్స్లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ అత్యాధునిక ఆర్థోపెడిక్స్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్థోపెడిక్స్ చికిత్స సంరక్షణలో భాగంగా రెనోవా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటి. అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణుల బృందం నేతృత్వంలో ఈ అత్యాధునిక కేంద్రం పనిచేయనుంది. ఇది హిప్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, పెటెల్లోఫెరమల్ రీప్లేస్మెంట్, రివిజన్ సర్జరీలు వంటి విస్తృత శ్రేణి శస్త్రచికిత్సలను నిర్వహించగలదు. ఈ వ్యవస్థ అకుస్టాప్ హాప్టిక్స్ కలిగిన రోబోటిక్ చేయి, ఎముక కోతలలో సబ్ మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో ప్రణాళికలను సాధిస్తోంది. ఈ టెక్నాలజీ ఈజీ పెయిన్ రిలీఫ్తో పాటు స్పీడ్గా రికవరీ అవ్వడం వంటి అద్భుత ఫలితాలను అందిస్తోంది. ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ, అదేవిధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది. మేము నలుగురం సర్జన్స్. నా పేరు డాక్టర్ ఏబి సుహాస్ మాస్లమని, డాక్టర్ అనూప్ రెడ్డి, డాక్టర్ హిమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. ఆర్థోపెడిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేశాము. మీడియా ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ 100 సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో, రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా 1 lakh ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము. సో ప్రజలందరికీ ఇది ఒక ఇన్విటేషన్. మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీదనే ఏ మేనేజ్మెంట్ అయినా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలా చేసే దాంట్లో ఈ రెనోవా గ్రూపు గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని వారు ఫైనాన్షియల్ గా చూసుకుంటూనే పేద చాదా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా వారి సహాయ సహకారాలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా నేను వివరించుకుంటూ కోరుకుంటూ